సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అష్టావక్ర గీత 60వ భాగం మనం చూడబోతున్నాం. యదా యత్ కర్తుం ఆయాతి తదా తత్ కురుతే రుజుః శుభం వ్యాప్య శుభం వా అపి తస్య చేష్టా హి బాలవత్. బేసిక్స్ అంటే వేదాంతంలో బేసిక్స్ అంటారంటే ప్రాథమిక విషయాలు కొన్ని తెలిస్తే గాని ఈ శ్లోకాలు అర్థం కావు. అంటే అది అద్వైత వేదాంత పరిచయం అంటే తత్వబోధ, అది కొంచెం ఐడియా ఉండాలి మనకి. అవి బేసిక్స్ అంటే ఆ బేసిక్స్ తెలియకపోతే కొంచెం గందరగోళంగా ఉంటాయి శ్లోకాలే కాదు, అష్టావక్ర గీత అంతా గందరగోళంగా ఉంటుంది. సో కాబట్టి మాకు తెలియదండి బేసిక్స్ అంటే మీరు మరి నేర్చుకోవాలి. ఇప్పుడు అష్టావక్ర గీత ప్రతి క్లాస్ ముందు గురువు గారు చెప్పలేరు. అద్వైత వేదాంత పరిచయం, అద్వైత వేదాంత పరిచయంలో ఉన్నటువంటి ఒక 15-16 పాఠాలు కూడా వాటిని బేసిక్స్ అంటారు. చతుర్విధ పురుషార్థాలు, శాస్త్రము, వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, మరి కర్మయోగము, ఉపాసనా యోగము, మరి జ్ఞాన యోగము, ఇలా బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు కర్మయోగం డీటెయిల్డ్గా మనకి భగవద్గీతలో వస్తుంది, అట్లాగే ఉపాసన యోగం డీటెయిల్డ్గా వస్తుంది. ఒక షట్కం ఉపాసన యోగం, ఒక షట్కం అంతా కర్మయోగం, అవన్నీ ఓకే. కానీ బేసిక్స్ మనకు తెలియాలి. భగవద్గీత మీరు బాగా క్షుణ్ణంగా నాలెడ్జ్ మీకు లేకపోయినా, బ్రహ్మసూత్రాలు మీకు తెలియకపోయినా, అద్వైత వేదాంత పరిచయం మీద పట్టుంటే, బేసిక్స్ మీకు తెలిస్తే మీరు అష్టావక్ర గీతను ఎంజాయ్ చేయగలరు. కాబట్టి మీకు అద్వైత వేదాంత పరిచయంతో టచ్ లేకపోతే దయచేసి మీరు ఒక్కసారి అది రిఫర్ చేసుకోండి. తత్వబోధ, అద్వైత వేదాంత పరిచయం అంటే తత్వబోధ. ఇప్పుడు దేహం, మనస్సు, చిదాభాస, ఈ మూడు కలిపి మనం అహంకారం అంటాం. అహంకారం అంటే మదం, అహంకారం అంటే ఈగో, ఓ జ్ఞాన మదం అని అనుకోకూడదు. అహంకారం అంటే కార్యకరణ సంఘాతం అంటారు. అంటే దేహము, మనస్సు, ఇంద్రియాల సముదాయాన్ని చిదాభాసతో కలిపి దాన్ని అహంకారం అంటారు. చిదాభాస అంటే మళ్ళీ మీకు ఏంటి, వాట్ ఈస్ చిదాభాస అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం చిదాభాస. సో చిదాభాస, దేహము, మనస్సు ఇదంతా కలిపితే మనం అహంకారం అంటాం. ఇవి నిలకడగా ఉండవు. జగత్తుతో అహంకారం వ్యవహారం చేస్తుంది. జగత్తులో పరిస్థితులు, జగత్ అంటే ఏదో అక్కడ భోపాల్లో ఉజ్జయినిలో ఎక్కడ ఉందనుకోకూడదు. జగత్ అంటే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేదంతా జగత్తే. నీవు ఎక్స్పీరియన్స్ చేసేది మొత్తం జగత్తే, ఇంక్లూడింగ్ యువర్ బాడీ, ఇంక్లూడింగ్ యువర్ మైండ్, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అదంతా జగత్తే. జగత్ అనగానే చాలా మంది ఎక్కడో ఏదో ఉందనుకుంటారు, అది కాదు. జగత్ అంటే నీవు అనుభవంలోకి వచ్చే నీ ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన, అదంతా జగత్ కిందే వస్తుంది. జగత్తు మీద నీకు నియంత్రణ లేదు. ఇంకొక క్షణంలో నీ బాడీ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, నెక్స్ట్ మినిట్లో నీ బాడీలో ఏం మార్పులు జరుగుతాయో నీకు తెలియదు. కార్యకరణ సంఘాతం మీద నియంత్రణ లేదు. కార్యకరణ సంఘాతం అన్న బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అన్న ఒకటే. అంటే ఈ యూనిట్ మీద నీకు నియంత్రణ లేదు. చిదాభాస మీద నియంత్రణ లేదు, అంటే ప్రతిబింబ చైతన్యం. నియంత్రణ అంటే కంట్రోల్ నీకు లేదు. కాబట్టి అహంకారం ఇప్పుడు నా నియంత్రణలో ఉండదు. అందుకని అహంకారానికి స్వేచ్ఛ లేదు, అహంకారానికి ముక్తి లేదు. అహంకారం అనగానే ఈగో అనుకోవద్దు. అహంకారం అంటే మన బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ ని అహంకారం అంటున్నాము.
ఇంకొక పేరు కార్యకరణ సంఘాతము, అది అహంకారం. అరే వాడికి చాలా అహంకారం ఎక్కువరా అంటాం. ఆ సెన్స్ లో మనం అనుకోకూడదు. ఇక్కడ అహంకారం అంటే కార్యకరణ సంఘాతము, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్, దేహ మనం ఇంద్రియాలు. సో అహంకారాన్ని మనం కంట్రోల్ చేయడం మనకి అసలు దాని గురించి సమస్య లేదు. ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు మారిపోతుంటుంది. పిల్లలు మారిపోతారు. పిల్లలు మనం పెంచినప్పుడు ఒక రకంగా ఉంటారు, వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత సెటిల్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. చాలా మార్పులు వచ్చేస్తాయి పిల్లల్లో, మన బాడీలో కూడా మార్పులు వచ్చేస్తాయి. సో అహంకారానికి ముక్తి లేదు, స్వేచ్ఛ లేదు. జ్ఞానికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. అందుకని నిరంతరం మార్పు చెందే అహంకారంతో సుఖంగా జీవిస్తాడు. ఇది విషయం, అసలు విషయం. ఇప్పుడు ఏమండి, నీరు చల్లగా ఉండను, అది మార్పు చెందుతుందా చెప్పండి? ఉప్పు ఉప్పుగా ఉండను, ఉప్పు ఉప్పుగా ఉండను. అదేంటి సార్ ఉప్పు ఉప్పుగా ఉంటుందా? అదేంటి సార్ మాకు అక్కడ తీగ ఉంటుంది అని అనుకున్నాం, మేము అమెరికాలో తీగ ఉంటుంది సార్ ఉప్పు. అట్లా ఉండదు. సహజంగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది అంతే, నీరు చల్లగా ఉండను. దట్స్ ఇట్. అలాగే అహంకారం మార్పు చెందును, అహంకారం మార్పు చెందును. ఇది తెలుసు జ్ఞానికి. దిస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంగీకరించాలి కదా. నీరు చల్లగా ఉందంటే నాకు నాకు చాలా బాధగా ఉంది సార్. అదేంటి సార్, చలికాలం వస్తే చల్లగా ఉంటే ఎట్లా సార్? చలికాలం నీరు వేడిగా ఉండవలను, వేసవకాలం చల్లగా ఉండవలను అని అంటే కుదరదు కదా. యు కెనాట్ డిక్టేట్. కాబట్టి ఒక ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్గా మనం అంగీకరించాలి. జ్ఞాని అంగీకరిస్తాడు. అసలు నేను అహంకారం కాదు. ఇది క్రక్స్, ఎసెన్స్ ఏంటంటే అహంకారం అహంకారాన్ని మాట్లాడుకుంటున్నాం కానీ నేను అంటే ఇట్లా పెట్టుకోవాలి. అందరూ హృదయం మీద చేతులు పెట్టుకుని నేను రెండు ఉన్నాను, రెండు మిశ్రమం అన్నమాట. ఒకటి దేహము, రెండు ఆత్మ. రెండు ఉన్నాయి కదా నాలో. ఒకటి చిన్న నేను, ఒకటి పెద్ద నేను. ఒకటి అనాత్మ నేను, రెండు ఆత్మ నేను. ఈ రెండు నాలోనే ఉన్నాయి. ఈ దేహము ఒక నేను, ఆ దేహం లోపల చిత్తు అంటే ఆత్మ ఉంది, అదొక నేను. పెద్ద నేను, చిన్న నేను, అనాత్మ నేను, ఆత్మ నేను. ఇప్పుడు అహంకారం అంటే నేను దేహమా, నేను ఆత్మనా చెప్పండి? నేను దేహం కాదు కదా. దేహమే కదా మరి అహంకారం అంటే. నేను దేహం కాదు, నేను ఎవరిని? నేను ఆత్మను, నేను చిత్, నేను ఆత్మ. ఇది తెలుసుకోవాల్సింది. ఇది కూడా ఫ్యాక్టే. అహంకారం నిరంతరం మార్పు చెందుతుంది, నీరు చల్లగా ఉండను. ఎలా ఫ్యాక్టో ఆత్మ మార్పు చెందదు. నేను ఆత్మను, నేను ఆత్మను. ఇది ఫ్యాక్ట్. సో ఈ రెండు ఫ్యాక్ట్లే. ఈ రెండు కాదనలేని సత్యాలు, నగ్న సత్యాలు. ఆత్మకు ముక్తి లేకపోవటం అంటూ ఉండదు. నేను నిత్యముక్త. ఆత్మకు అనగా నాకు దేహ పరిస్థితులతో కానీ గుర్తుపెట్టుకోండి. నేను ఈ దేహం కాదు, నేను ఈ మనసు కాదు. దేహ పరిస్థితులతో కానీ, మనసు పరిస్థితులతో కానీ, కుటుంబ పరిస్థితులతో కానీ, జగత్తు పరిస్థితులతో కానీ, మరి ప్రతిబింబ చైతన్యం అనుకున్నాం కదా ఇందాక, చిదాభాస పరిస్థితులతో కానీ సంబంధం లేదు నాకు. ఎవరికి? నాకంటే అసలు నేను, పెద్ద నేను, చిత్ ఆత్మ. ఎప్పుడు ఎల్లప్పుడు నేను నిత్యముక్తున్నే. సాధారణంగా ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా మనం చనిపోయే వరకు కూడా, అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టే వరకు కూడా అహంకారమే రాజ్యం వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. తంబూరా శృతిలాగా ఆత్మస్థితి అనేది వెనకాల ఉంటుంది.
కానీ అహంకారమే. నీ పేరేంటంటే సుబ్బారావు, మీ వైఫ్ పేరేంటంటే సుజాత, మీ తండ్రి పేరేంటంటే సుబ్బారావు, మరి సుబ్బారావు గారు నాకు సుబ్బారావు ఉన్నాం కదా, రాఘవయ్య గారు, ఇట్లా ఏదో చెప్తాం. అహంకారం గురించి చెప్తాం. పదే పదే నీ పేరేంటంటే నేను సర్వవ్యాపకుణ్ణి, నేను సర్వవ్యాపి, నేను చిత్, నేను ఆత్మ. ఆ బయోడేటా ఎప్పుడు ఇవ్వం ఎవరికి. ఆ బయోడేటా తంబూరా శృతిలాగా నీలో ఉండాలి అంతే. ఆత్మ బయోడేటానేమో లోపల ఉండాలి, అనాత్మ బయోడేటా బయటకు చెప్పాలి. ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఆపరేషన్లో మన హాస్పిటల్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి నింపమంటారు. ఎవరికో మన వాళ్ళకి ఆపరేషన్ అయితే మాకు అభ్యంతరం లేదండి అని ఏదో ఉంటుంది అక్కడ కాలమ్స్, నింపమంటారు. నింపమంటే నేను నిత్యముక్తుడిని, మరి నేను ఆత్మ, నేను చిత్ అని నింపం కదా. నేను ఏకం నిత్యం సారం సత్యం అట్లా నింపం కదా. అక్కడ అంతా అహంకారంతో, అహంకారం అంటే మన మన బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ గురించే నింపుతాం. ఆత్మ బయోడేటా నింపం, అనాత్మ బయోడేటానే నింపుతాం, దేహం బయోడేటానే నింపుతాం. సో దేహము బయోడేటా, దేహి బయోడేటా రెండు ఉంటాయి మన దగ్గర. సో దేహి బయోడేటా లోపల ఉంటుంది, దేహం బయోడేటా బయటికి కనిపిస్తుంది. నిత్యము ఎల్లప్పుడూ నిత్యముక్తుండే. కాబట్టి జ్ఞానికి రెండు విషయాలు అంటే రెండు ఫ్యాక్ట్స్ తెలుసు అనమాట. ఏంటది? రెండు ఫ్యాక్ట్స్. అహంకారానికి సమస్యలు లేని కాలం అంటూ ఉండదు, ఆత్మకు సమస్యలు అనేవి ఉండవు. ఆత్మకు సమస్యలు ఉండవు, అహంకారానికి సమస్య లేకపోవటం అంటూ ఉండదు. ఈ రెండు ఫ్యాక్ట్సే. ఎవరికి ఫ్యాక్ట్స్? జ్ఞానికి ఫ్యాక్ట్సే, మనకి ఫ్యాక్ట్సే. అజ్ఞానికి ఇలాగే జరుగుతుంది, జ్ఞానికి అలా జరుగుతుంది. కాకపోతే జ్ఞాని గుర్తిస్తాడు, మనం గుర్తించలేకపోతుంది, అంతే తేడా. అహంకారానికి స్వేచ్ఛ లేదు, ఆత్మ నిత్యముక్తిగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే నా జీవితంలోని వ్యవహారాలు అన్నీ అహంకారంతోనే జరుగుతాయి. నా బాధ్యతలు, నా హోదా అహంకారమే నిర్ణయిస్తుంది. కాబట్టి అహంకారం యొక్క ఆలోచనలను మనం నివారించలేం. నేను ఒక తండ్రిని, తండ్రిగా నా బాధ్యతలు విస్మరించలేను, తండ్రి ఆలోచనల నుండి తప్పించుకోలేను. నేను ఒక తల్లిగా నా బాధ్యతలు ఏమిటి అనే ఆలోచనల నుండి తప్పించుకోలేను. అహంకారంతో కూడిన ఆలోచనలు నివారించలేము. ఎందుకని నివారించలేము? మన జీవితం, మన లైఫ్ అంతా జరిగేది అహంకారంతోనే. కాబట్టి అహంకారానికి స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేదు. ఆత్మకు స్వేచ్ఛ లేకపోవటం లేదు, స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది ఆత్మకు. నేను, ప్రతి వాళ్ళు అనుకోవాలి, నేను ఈ రెండింటి మిశ్రమం అని నాకు తెలుసు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇంతవరకు అర్థం చేసుకున్నారు కదా. అహంకారం నియంత్రించలేము, ఆత్మను మనం మార్చలేము. ఆత్మ స్వభావం ఏమిటి? అసలు సమస్యలు లేవు. అహంకారం స్వభావం ఏంటి? సమస్యలు లేకుండా ఉండవు. ఈ రెండు ఫ్యాక్ట్స్. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? సమస్య ఏంటి? అహంకారం ఎప్పుడు మారిపోతుంటుంది. నా భార్యలో నిరంతరం మార్పు వస్తుంది, నా భర్తలో మార్పు వస్తుంది, పిల్లల్లో మార్పు వస్తుంది. 60 లక్షలు ఖర్చు పెట్టి వాడికి MBBS తర్వాత దాన్ని ఏమంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్. ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం 60 లక్షలు అంటే ఎంత ఖర్చు పెట్టి వాడిని చదివిస్తే వాడు ఏమంటాడు, మా ఫ్రెండ్ రా, మా ఫ్రెండ్ వాడికి ఆపరేషన్ చేయాలి, కొంచెం పైసలు బాగా తగ్గించి తీసుకో, అసలు తీసుకోకుండా ఉంటే మంచిది, లేదంటే కొంచెం తీసుకో అంటే వాడు ఫుల్ తీసేసుకున్నాడు మా ఫ్రెండ్ దగ్గర. ఎవరు? నా కొడుకు. ఇది మార్పు జరిగిపోతాయి. మొన్న ఎవరో ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే ఆవిడ చెప్తుంది, 4 కొడుకులు ఉన్నారండి, 3 కొడుకులు ఇప్పుడు మీ ముందే ఉన్నారు, 3 కోడళ్ళు మీ ముందే ఉన్నారు,
లాస్ట్ కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు కాదు, మా కుటుంబంలో అందరికీ చాలా ఇష్టం. వాడిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అమెరికా పంపించాం. 15 ఏళ్ల తర్వాత వాడు అమెరికా నుంచి వచ్చాడు. అమ్మా, మన కుటుంబం మొత్తం ఒక పెద్ద బస్సు మాట్లాడుకుని తీర్థయాత్రలు చేద్దాం. అన్నీ మొత్తం తీర్థయాత్రలు మీరు ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు? అసలు ఇండియాలో గుళ్ళు గోపురాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక పెద్ద అంత ఖర్చు అంతా నేనే పెట్టుకుంటానమ్మా, మీరు ఎవరు ఏం మాట్లాడద్దు అని చెప్పి ఒక పెద్ద బస్సు మాట్లాడి, వాడు పైసలు తీలా, రూపాయి బయటికి తీలా, ఎందుకంటే డాలర్లు కదా, తర్వాత ఇస్తాళ్లే లాస్ట్లో అనుకుని వీళ్ళే ఖర్చు పెట్టారు. ఒక పెద్ద బస్సు మాట్లాడారు. అందరూ ఫ్యామిలీ మొత్తం, నలుగురు కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, జల్లు అంత పెద్ద బస్సు నిండా మంచిగా బాగా డబ్బులు ఖర్చు పెట్టి, ఎందుకంటే వీడు ఇస్తాడు కదా లాస్ట్కి, డాలర్లు ఇస్తాడు కదా, అమెరికా కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అని తీర్థయాత్రలన్నీ కంప్లీట్ చేసుకున్నారు. అన్నీ చేశారు. వాడు వెళ్ళే రోజు దగ్గరికి వచ్చింది, చక్కగా వెళ్ళిపోయాడు. 1 రూపాయి ఇవ్వలేదు, వీళ్ళు అడగలేదు మొహమాట పడి. ఇది 4వ కొడుకు భాగవతం. చూడండి, ఆవిడ చాలా బాధపడి నాతో చెప్పుకుని బాధపడింది. అంటే దిస్ ఈజ్ అహంకారం. అహంకారం ఎలాగే ఉంటుంది. అహంకారం నిరంతరం మార్పులకు లోనవుతుంది. అదే అహంకారం. ఎవరి ప్రవర్తన నువ్వు నియంత్రించలేవు. ఇది ఇలాగే ఉంటుంది, ఆవిడ ఇలాగే బిహేవ్ చేస్తుంది అని నువ్వు చెప్పలేవు. ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరికి తెలియదు. మారే మనసు కలవాడే మనిషి. అంటే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఒక కథ చెప్తారు. ఏమిటది? అక్బరు ఒక బ్లాక్ బోర్డు మీద ఒక గీత గీశాడు. ఈ సమస్యకు పరిష్కారం అన్నమాట. జాగ్రత్తగా వినండి. అక్బరు ఒక బ్లాక్ బోర్డు మీద ఒక గీత గీశాడు. ఆ గీత చెరపకూడదు, ఆ గీతను అంటుకోకూడదు, కానీ ఆ గీతను పొట్టిగా ఉండేటట్లు చేయాలి, షార్ట్ చేసేయాలి, ఆ గీతను చెరపకుండా. ఇది ఒక పజిల్ అన్నమాట. అందరూ ఆ సభలోని వాళ్ళంతా కూడా, అక్బర్ మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు బాధపడకూడదంటే ఒక మాట చెప్తాం, ఇది అసాధ్యం అండి, ఎలా చేయాలండి, ఇది అసాధ్యం అని అందరూ ఒకసారిగా పెద్దగా బిగ్గరగా అన్నారు. అయితే ఇంతలో బీర్బల్ వచ్చాడు. బీర్బల్ వచ్చి ఆ గీత పక్కన పెద్ద గీత గీశాడు. అక్బర్ గీసిన గీత పక్కన పెద్ద గీత గీశాడు. అంటే ఆ పెద్ద గీత ముందు ఆటోమేటిక్ గా అక్బర్ గీసినటువంటి లైను పొట్టిది అయిపోయింది, షార్ట్ అయిపోయింది. అలాగే మన అహంకార వృత్తిని మన మనస్సు నుండి చెరిపివేయలేము. అహంకార వృత్తిని మార్చలేము. ఎవరు జీవితంలో ఎవరు మార్చలేరు. అసలు ఎవరిని మార్చాలని ప్రయత్నించకూడదు, మూర్ఖత్వం. చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటారు. నా కూతురు మారలేదండి, నా కొడుకు మారలేదండి, నా భర్త మారరు. వాళ్ళు మారరు. మన 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 ఇతిహాసం, దాన్ని ఏమంటారు, మన శాస్త్రం, మన వేదాంతం, మన భగవద్గీత అంతా చెప్పేది ఎసెన్స్ ఒకటే. నువ్వు మారు, నీలో మార్పు రావాలి, నువ్వు ఎదగాలి. ఉద్ధరేత్ ఆత్మానం. నువ్వు మారకుండా వాళ్ళు మారాలి, వాళ్ళు మారితే నేను మారుతా, నా వైఫ్ నాకు అనుకూలంగా ఉంటే అప్పుడు నేను దీంట్లోకి వస్తా, నా హస్బెండ్ అనుకూలంగా ఉంటే దీంట్లోకి వస్తా. నథింగ్ డూయింగ్. బీ సెల్ఫిష్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. అంతే. యు షుడ్ బి సెల్ఫిష్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. దిస్ ఈస్ ద ఓన్లీ గోల్. నువ్వు మనిషిగా పుట్టింది ఎందుకు? ఒకే ఒక గోల్. వాట్ ఈస్ దట్? మోక్షమును సాధించాలి. మరి ధర్మార్థ కామాలు మెటీరియల్ గోల్స్ అంటారు వాటిని. స్పిరిచువల్ గోల్ ఒకటే ఉంది. స్పిరిచువల్ గోల్ ప్రేయస్సు, శ్రేయస్సు ఒక్కటే గోల్. ప్రేయస్సు, ప్రియమైన 3 గోల్స్ ఉన్నాయి. అవి మెటీరియల్ గోల్స్. సో ఈ మెటీరియల్ గోల్స్
సాధించాలి, సాధిస్తూ వాటిని స్టెప్పింగ్ స్టోన్ గా పెట్టుకుని నువ్వు మోక్షాన్ని సాధించాలి. ధర్మార్థ కామాలు కూడా గోల్స్ అని అనిపిస్తాయి, కానీ గోల్స్ కాదు. అసలైన గోల్ ఇది, హిడెన్ ఎజెండా. హిడెన్ ఎజెండా అంటారు. అంటే ఒక హోమియోపతి బిల్డ్ ఇస్తారు నీకు, హోమియోపతి పిల్. ఎందుకు? తీయగా ఉంటుంది కదా, తిను, బాగుంటుంది, స్వీట్. అది కాదు, ఆ హోమియోపతి పిల్లు లోపల ముందు ఉంది. హోమియోపతి పిల్లు నీకు జబ్బు తగ్గటానికి ఇస్తారు, రోగం తగ్గటానికి ఇస్తారు, కానీ తీయగా ఉంటుంది అది. అలాగే ధర్మార్థ కామాలు తీయగా ఉంటాయి, హోమియోపతి పిల్. కానీ హిడెన్ ఎజెండా ఏమిటంటే మోక్షం వైపుకు నువ్వు రావాలి, నువ్వు రావాలి మోక్షం వైపుకి. ఫుట్బాల్ ఆడుతున్నావు, ఎందుకు ఫుట్బాల్ ఆడుతున్నావు? బాగా ఎక్సర్సైజు, చెమట పట్టాలి, కాళ్ళకి స్ట్రెంగ్త్, అందుకు కాదు నువ్వు ఫుట్బాల్ ఆడేది. నువ్వు ఫుట్బాల్ ఆడేది గోల్ కొట్టడానికి. డ్రిబ్లింగ్ ది బాల్, బాల్ తన్ను 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 తన్ను, ఎంతసేపు అంతా 1.5 hours బాల్ తన్నావు. ఎదటి వాడికి ఛాన్స్ లేదు, నీ కోర్టులోనే ఉంచుకున్నావు ఫుట్బాల్ని. 11 మంది ప్లేయర్స్ బ్రహ్మాండంగా ఆడారు, కానీ ఒక గోల్ కూడా కొట్టలేదు. ఏమి ఉపయోగం? 85 ఏళ్ళు జీవించావు, పిల్ల పాప మేక అంతా బ్రహ్మాండంగా ఉన్నారు, అంతా చాలా బాగున్నారు, ఏం ఉపయోగం? నీకు మోక్షం రాలేదు. ఎందుక నువ్వు పుట్టింది? ఫుట్బాల్ మ్యాచ్ ఆడేది తన్నటానికి, ఆ బాల్ని గోల్ కొట్టడానికి. నువ్వు మనిషిగా బతికేది ఎందుకు? గోల్ కొట్టడానికి. ఏం గోల్ కొట్టాలి? మోక్షాన్ని సాధించాలి. ఎప్పుడు సనుగుడు గొణుగుడు, నా పిల్లలు ఇలా, నా ఇది ఇట్లా, అది అట్లా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. ఇది కాదు. ఏ పరిస్థితులు ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నీవు ఈ గోల్ సాధించాలి, మోక్షాన్ని పొందాలి. అది నీ జీవితానికి సార్థకత. ఆత్మ అకర్త అభోక్త, ఇది అందరికీ కామం కదా. ఏకం నిత్యం సారం సత్యం. కాబట్టి అహంకారంతోనే మనం జీవిస్తాం. అహంకార వృత్తిని మన మనసు నుండి నథింగ్ డూయింగ్ అని చెప్పలేం. మన వ్యవహారాలు, మన జీవితం అంతా అహంకారం. ఇప్పుడు అష్టావకర గీత క్లాస్ అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్తావు అంటే ఫిజికల్ క్లాస్ అనుకోండి. ఇది ఆన్లైన్ కాబట్టి మీరు ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. ఇది ఫిజికల్ క్లాస్ అనుకోండి. సపోజ్ ఒక చోట జరుగుతుంది క్లాస్ అయిన తర్వాత మీరు బయటకు వెళ్తారు కదా. బయటకు వెళ్ళి మీరు ఎవరు చెప్పులు వేసుకుంటారు? ఎవరు చెప్పులు అయితే ఏంటండి? ఆత్మ ఏకం నిత్యం సారం సత్యం. చెప్పులు ఎవరైనా ఒకటే కదండి, చెప్పులు చెప్పులే కదండి, కాళ్ళే కదండి అని అనుకో. నీ చెప్పులు నువ్వే వేసుకుంటావు, నీ కారులో నువ్వే ఎక్కుతావు, నువ్వే డ్రైవ్ చేసుకుంటావు. ఇదంతా అహంకారం మూలాన్ని మాత్రం జరుగుతుంది. ఆత్మ అకర్త అభోక్త. అహంకారం చిన్నది చెయ్యాలంటే దాని పక్కన నిధిధ్యాసనం అనే పెద్ద గీతను గీయాలి. ఇందాక బీర్బల్ గీశాడు కదా. అహంకారం చిన్నది చేయాలంటే దాని పక్కన నిధిధ్యాసనం అనేటటువంటి పెద్ద గీత గీయాలి. నిధిధ్యాసనం అంటే ఏంటి? నిధిధ్యాసనం అంటే ఆత్మ, నేను దేహం కాదు, నేను ఆత్మ, నేను దేహం కాదు, నేను ఆత్మ అని పదే అనుకోవటం. ఆత్మ లక్షణాలను గుర్తుపెట్టుకోవటం, వేదాంత రత్నాలని పదే మననం చేసుకోవటం. అంటే సుప్త చేతన మనసులో స్టోర్ చేసుకోవటం ఆత్మ లక్షణాలను. స్పాంటేనియస్ గా నీకు ఆత్మస్థితే రావాలి, అహంకార స్థితి రాకూడదు. అప్పుడు డామినేట్ చేస్తుంది అనమాట. ఏమిటది? అహంకార స్థితిని ఆత్మస్థితి డామినేట్ చేయాలి. అహంకార స్థితి, నన్ను అవమానించారు, నన్ను సన్మానం అన్నారు, చాలా పెద్ద దండ వేస్తారనుకున్నాను, చిన్న దండ వేశారు, చిన్న షాల్ కప్పారు. చాలా మంది ఉంటారనుకున్నాను, 2-3 ఉన్నారు. ఇప్పుడు ఇదంతా అవమానంగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, అదంతా అహంకార స్థితి. ఈ అహంకార స్థితి అంటే ప్రతి క్షణం మన అహంకార స్థితి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ నడుస్తుంటాయి. తప్పదు. ఆత్మస్థితి డామినేట్ చేయాలి. పెళ్లిలో మాంగళ్య ధారణ తంతు జరుగుతుంది, పెళ్లి కొడుకులు మంగళసూత్రం కట్టు బాబు అంటారు.
అని ఏమంటాడు పురోహితుడు? బాబు గట్టి మేళం అంటాడు. గట్టి మేళం అంటాడు. అంటే గట్టిగా పెద్దగా శబ్దం చేస్తూ బ్యాండ్ మేళం లేకపోతే నాదస్వరం ఊతారు. అంటే గట్టి మేళం అంటే గుర్తుపెట్టుకోండి, ఒక శృతి పతి ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఊతారనమాట. అసలు ఏముండదు దానికి. దానికి ఒక ఏది చేయాలన్నా పాట పాడాలంటే ఒక శృతిలో పాడతారు కదా, శృతి పెట్టుకుంటారు కదా, అక్కడ ఒక స్వరంలో స్వరబద్ధంగా పాడతారు కదా. దీనికి స్వరబద్ధత ఏముండదు. ఆ ఇన్స్ట్రుమెంట్ పెద్దగా ఊదేస్తాడు, ఊ అని ఊదేస్తాడు. బ్యాండ్ మేళం కొట్టేస్తాడు. గట్టి మేళం అంటే అంతే. అంటే అమంగళము. అది మంగళం కాదు కదా. మంగళంగా మంగళ శబ్దాలు ఎక్కడ లేవు కదా. గట్టి మేళం అంటేనే అమంగళం. కానీ గట్టి మేళం చేయమంటున్నాం మనం. మంగళధారం జరుగుతుంటే బాబు గట్టి మేళం అని కావాలని గట్టి మేళం చేస్తాం. గట్టి మేళం అంటే పిచ్చగా ఊదేయటం. ఎవరు చేతులు బోర్ ఉంటుంది, డప్పు కొట్టాడు కొట్టేస్తారు. నాదస్వరం ఊతారా, బ్యాండ్ మేళం చేస్తారా, గట్టి మేళం చేస్తే అది ప్రయోజనం ఏమిటి? మన సాంప్రదాయం ప్రకారం గట్టి మేళం కూడా మంగళ వాయిద్యమే. అపశృతితో ఊదినా కూడా అది మంగళమే. ఎందుకని? మాంగళ్య ధారణలో 3 ముళ్ళు వేసేటప్పుడు అమంగళ శబ్దాలు రాకూడదు. ఎవరికో జలుబు చేస్తే బాగా తుమ్ములు తుమ్ముతారు. తుమ్మితే అమంగళం కదా. మరి ఎవరో ఏదో మన గురించి అందాన్ని మాటలు అంటుంటారు. పెళ్లిలో చాలా మంది ఉంటారు కదా, అందాన్ని మాటలు అంటుంటారు. అవి మనకి వినపడకూడదు. వీళ్ళ వ్యవహారం చూస్తే 3 నాళ్ళ ముచ్చట, పెళ్లి నిలిచేటట్లేదు, వెంటనే విడాకులు తీసుకునేట్టున్నారు అనేది అమంగళ శబ్దాలు పలికారనుకోండి ఎవరైనా, వాళ్ళు వెళ్ళి నోరు మూస్తారా? మీరు వెళ్ళి తుమ్మేవాడి దగ్గరికి ముక్కు పట్టుకుంటారా? తుమ్మొద్దు, మంగళ ధారణ జరుగుతుంది, తుమ్మితే చంపుతా అని ముక్కు పట్టుకుంటారా? పట్టుకోలేము. ఎంతమంది నోళ్ళు మూస్తాం, ఎంతమంది ముక్కులు పట్టుకుంటాం. కాబట్టి మాంగళ్య ధారణలో అమంగళ శబ్దాలు రాకుండా ఉండాలంటే ఉండవు, మనకు వినపడకూడదు. మనం ఆపలేం అమంగళ శబ్దాలు, మనం ఆపలేం. ఎవరన్నా తుమ్ముతుంటే మనం ఆపలేం. కాబట్టి ఈ పెద్ద సౌండ్ లో నాదస్వరం ఊదితే, గట్టి మేళం చేస్తే చిన్న అమంగళ శబ్దాలు ఎవరైనా తుమ్మినా, అమంగళం పలికినా అవి మనకు వినపడవు. గట్టి మేళ ఉద్దేశం అది. అహంకారపు, ఇప్పుడు మళ్ళీ అసలు విషయానికి వస్తున్నా. అహంకారపు ఆలోచనలు అమంగళకరం, అన్ని సమస్యలే. కాబట్టి వేదాంతం ఏం చెబుతుంది? అహంకారం ఇచ్చే ఆలోచనలను విస్మరించవద్దు. వాటిని మనం ఏం చేయలేము. ఇప్పుడు చిన్న గీతని మనం చెరపలేదు కదా. చిన్న గీతలాగానే ఉంచాం, దాని పక్కన పెద్ద గీత గీసాం. కాబట్టి అహంకారం ఇచ్చే ఆలోచనలు విస్మరించలేము. కానీ ఆత్మస్థితి అనే గట్టి మేళాన్ని వాయిస్తాం అన్నమాట. ఆ గట్టి మేళంలో అవి కరిగిపోతాయి. కాబట్టి అహంకారం అనే గీతను, చిన్న గీతను, ఆత్మస్థితి అనే పెద్ద గీత గీసి చిన్న చేసేయాలి. ఇది అంత ఈజీ కాదు. దానికి ఎంతో సమర్థత, ప్రయత్నం కావాలి. అంటే ప్రారంభంలో ఇదే నిధిధ్యాసనం అంటే ఇదే. కొంతమంది ఎప్పుడు ఏడుస్తుంటారు, నిరంతరం 24/7 నిద్రలో కూడా నిద్రపోయేటప్పుడు తప్ప ఇంకెప్పుడు బాధపడుతుంటారు. ఎందుకంటే ఎందుకో నాకు బాధగా ఎందుకు అంతే. వాళ్ళ తీరే అంత. అంటే వాళ్ళు ఆత్మస్థితిలోకి ఆ సుప్తచేతన మనసులో ఆత్మస్థితి ఉండదు. అంటే వాళ్ళకి నిధిధ్యాసనం కావాలి. వాళ్ళు వేదాంత శ్రవణం చేస్తారు, 25 ఏళ్ల నుంచి చక్కగా వేదాంతం వింటారు. మరి ప్రస్థానత్రయం అంటే ఏంటంటే చక్కగా చెప్తారు. మరి బ్రహ్మసూత్రాలు అంటే టక చెప్పేస్తారు, స్పాంటేనియస్ గా చెప్తారు. మరి భగవద్గీత అంటే చాలా బాగా చెప్తారు. ఒక ఆవిడైతే నేను చూశాను పర్సనల్ గా, భగవద్గీత ఉఫ్ఫను ఊదేసింది. 700 శ్లోకాలు ఉఫ్ఫను ఊదేసింది నా ముందే, నేను చూసా. ఆహా, ఎంత నాలెడ్జ్ ఉందో ఈవిడికి, ఎంత గొప్ప వ్యక్తి అనుకున్నా.
కానీ ఆవిడతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నాతో అన్ని సమస్యలు చెప్తుంది ఆవిడ. ఈ సమస్య అండి, ఈ సమస్య అండి. దాదాపు ఆవిడ నాతో 5-10 నిమిషాలు మాట్లాడింది. 5-10 నిమిషాల్లో సుమారు ఒక 40 సమస్యలు చెప్పింది. చూడండి మరి. అంటే భగవద్గీత ఔపాసన బట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఆవిడ బుర్ర నిండా సమస్యలే. అంటే సమస్యలు ఉండకూడదు అని ఎవరు చెప్పరు. సమస్యలు ఉంటాయి, పెద్ద గీత గీయాలి. సమస్యలు ఎవరికి ఉండకుండా ఉండవు. జ్ఞానికి ఉంటాయి, అజ్ఞానికి ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. కార్యకరణ సంఘాతం తర్వాత సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని చిన్నవి చేయాలంటే పెద్ద గీత గీయాలి. అంటే ఆత్మస్థితి డామినేట్ చేయాలి. అంటే గట్టి మేళం అయిపోవాలి. ఇది చిన్న తుమ్మాడు అనుకోండి, చిన్న శబ్దం వస్తుంది. గట్టి మేళం పెద్ద శబ్దంలో చిన్న శబ్దం కరిగిపోవాలి. అది న్యాక్ ఆత్మస్థితి అంటే అది. ఆత్మస్థితి డామినేట్ చేయాలంటే మరి ఆత్మస్థితి రావాలి కదా నీకు. అదే కదా నిధిధ్యాసనం అంటే. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి, బయట ఎక్కడా లేవు, అమెరికాలో లేవు, నా పిల్లల దగ్గర లేవు, నా యువపురాల దగ్గర లేవు, బియ్యంకుడి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేవు, తీర్థయాత్రలో లేవు, ఎక్కడ లేవు. శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. నేనే కారణం, నా మనసే కారణం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నా మనసే కారణం. సుపీరియారిటీ కాంప్లెక్స్, నా మనసే కారణం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. నిధిధ్యాసనం అంటే ఇదే. ఏకం నిత్యం సారం సత్యం. ఈ ప్రపంచంలో ఏముంది? నేనే ఉన్నాను. ఇంకా ఏముంది? అంతా మిథ్య. నేనే ఉన్నాను, అంతా మిథ్య. ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్య. నీ పక్కింటి వాడు నేనే, ఎదురింటి వాడు నేనే, అమెరికా వాడు నేనే, ఆస్ట్రేలియా వాడు నేనే. నేను సర్వవ్యాపకం. నేను లేనిది ఎక్కడ చెప్పండి. సో ఇలా ఆలోచించే విధానాన్ని నిధిధ్యాసనం అంటారు కదా. ఇంకా నీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? నీ కాంప్లెక్స్ ఏముంటుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్. అహం పూర్ణ, నిరంతరం పూర్ణ, అహం పూర్ణ, నాకు వెలితి లేదు, కొరత లేదు. ఇలా నిధిధ్యాసనం చేసుకుంటే నీకప్పుడు ఆత్మ డామినేట్ చేస్తుంది, ఆత్మస్థితిని డామినేట్ చేస్తుంది. ఆత్మస్థితిలో నువ్వు రమిస్తావు. సుప్త చేతన మనస్సులోని అహంకారపు సమస్యలు సమసిపోయే వరకు నిధిధ్యాసనం చేస్తూనే ఉండాలి. 2 వృత్తులు ఉంటాయి మనకి: స్వాతంత్ర్య వృత్తి, పారతంత్ర్య వృత్తి. స్వాతంత్ర్య వృత్తి అంటే సహజ స్వభావం. నీరు చల్లగా ఉండను అంటే ఆత్మ గురించిన ఆలోచనలు. స్వాతంత్ర్య వృత్తి అంటే ముక్తిని గురించిన ఆలోచనలు, స్వేచ్ఛను గురించి ఆలోచనలు. అంటే గట్టి మేళం అనమాట. అవి గట్టి మేళంలాగా పనిచేయాలి. పారతంత్ర్య వృత్తి అంటే ఏంటి? అహంకారం యొక్క ఆలోచనలు. జ్ఞాని అంటే మనందరం జ్ఞానులే కదా. స్వాతంత్ర్య వృత్తితో అంటే ఆత్మస్థితితో పారతంత్ర్య వృత్తిని అంటే అహంకారపు ఆలోచనలని పారద్రోలుతారు అని అష్టావక్రమేష అంటారు. ఇది మనకి 50వ శ్లోకంలో వస్తుంది అన్నమాట. 50వ శ్లోకం. స్వాతంత్ర్యాత్ సుఖం ఆప్నోతి, స్వాతంత్ర్యాత్ లభతే పరం, స్వాతంత్ర్యాత్ నిర్వృతిం గచ్చేత్, స్వాతంత్ర్యాత్ పరమం పదం. ఇది అంటే సుఖానికి అతీతమైనటువంటి ఆనంద స్థితి, భావరహిత శాంతి స్థితి, మరి ఆత్మానుభవం అన్నీ కూడా దీని వలన లభిస్తాయి, స్వతంత్రం వలన లభిస్తాయి. జ్ఞాన నిష్ఠ అంటే ఎవరు? నేను నిత్యముక్త అనే ఆలోచనను ప్రధానంగా కలిగినటువంటి మనిషిని జ్ఞాన నిష్ఠ అంటారు. అహంకారపు ఆలోచనలను ప్రాముఖ్యత లేనివిగా భావిస్తాడు జ్ఞాని. చెప్పాను కదా, అహంకారపు ఆలోచనలు మనం తీసేయలేము. కాబట్టి సుఖం ఆప్నోతి అంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఫైనాన్షియల్. 20 లక్షలు ఇవ్వాలి మనకి,
వాడు మన కళ్ళ ముందు తిరుగుతుంటాడు, వాడేవాడు నవ్వుతాడు, ఇస్తానులే బాబాయ్ అంటాడు, నవ్వుతాడు, ఇవ్వడు, మనకి కింద నుంచి పైదాకా కాలిపోతుంది. అదొక సమస్య, అది అహంకారం సమస్య. మరి దేహ రుగ్మతలు, ఈరోజు కుడికాలు నొప్పి, రేపు ఎడంకాలు నొప్పి, ఏ మోకాలు నొప్పో తెలియదు, మోకాళ్ళు మాత్రం విపరీతంగా నొప్పిగా ఉంటాయి. ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి, ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరు. నా హస్బెండ్ నాకు కోఆపరేట్ చేయడు, శుభ్రంగా లుంగి కట్టుకుని కొడుకుంటాడు. వాడికి అన్ని తీసుకెళ్ళి ఇవ్వాలి, వాడికంటే ఆయనకి అన్ని తీసుకెళ్ళి ఇవ్వాలి, ఆయన కోఆపరేట్ చేయడు. ఏం చేస్తాను, నేను ఎవరికి చెప్పుకుంటాను? ఇదొక సమస్య. అన్ని కలతలు, కన్నీళ్లు, కుటుంబం, ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి, పరిష్కరించబడలేదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జ్ఞాని, నేను నిత్యముక్తుణ్ణి, సర్వవ్యాపక చైతన్యాన్ని, నాకేం సమస్యలు లేవు అంటాడు. నేను ఆత్మస్థితిలో ఉన్నాను. ఎందుకంటాడు అట్లా? ఎందుకంటాడు? ఎందుకంటే అనాత్మ సమస్యలు నన్ను అంటావు. నేను ఆత్మస్థితి, పారమార్థిక స్థితిలో వ్యవహార స్థితి అంటుకోదు, ఆ రెండు కుదరవు అంటాడు. స్వాతంత్ర్యాత్ అంటే స్వేచ్ఛ వలన, అంటే ముక్తి వలన సుఖం ఆప్నోతి, అంటే లోపల సుఖం లభిస్తుంది అనమాట. ఒత్తిడి, ఆందోళన, ఆవేదన తగ్గిపోతాయి. సమస్యలు అలాగే ఉన్నాయి. అసలు ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. అసలు పెద్ద సమస్య ఏంటో తెలుసా మీకు? అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే ఇదే, నా నెత్తి మీద ఒక్కసారిగా ఇన్ని సమస్యలు వచ్చాయి బాబు, నా నెత్తి మీద ఒక్కసారిగా ఇన్ని సమస్యలు వచ్చాయి బాబు అని దిగులు, చింత, భయం, ఒత్తిడి, ఇదే పెద్ద ఆటంకమై కూర్చుంటుంది. ఇది పెద్ద డిప్రెషన్ అన్నమాట, మానసిక సమస్య. అసలు సమస్యలను ఈ ఆందోళన రెట్టింపు చేస్తుంది. చెప్పాను కదా, కొంతమంది ఎప్పుడు ఏడుస్తుంటారని. ఇదే ఏడుపు అంటే, సమస్యలు అని వాళ్ళు నువ్వు పలకరించకూడదు. అసలు వాళ్ళని పలకరిస్తే మాత్రం కూర్చోబెట్టి చెప్తారు, కాఫీ ఇస్తారు, బాగా వేడి కాఫీ ఇస్తారు. అంటే నువ్వు కనీసం అరగంట కూర్చుంటావు ఆ కాఫీ తాగాలంటే, వేడిగా ఉంటుంది కదా, అందుకని అరగంట డెఫినెట్ కూర్చుంటావు కదా, అరగంట నీకు సమస్యలు చెప్తారు. మీ బాబాయ్ చూస్తే ఇట్లా అమ్మా, మీ మామయ్య చూస్తే ఇట్లా, పిల్లలు చూస్తే అట్లా, మరి నేనేమైపోవాలమ్మా, నాకు మరి ఎకరం ఇస్తా అన్నారు, ఆ ఎకరం ఇవ్వలేదు, మరి అక్కడ మరి నా పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న 5 ఎకరాలు వాళ్ళే తీసేసుకున్నారమ్మా, ఇలా 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 చెప్పుకుంటూ పోతారు. కాబట్టి ఆందోళన లేకుండా ఉంటే సగం సమస్యలు పరిష్కరించబడినట్లే. జ్ఞానికి ఆందోళన ఉండదు. ఈ కారణం వలన అహంకారం వలన వచ్చే సమస్యలు చాలా వరకు పరిష్కరించబడతాయి. అంటే జ్ఞానికి ఆందోళన ఉండదు కదా, ఆత్మస్థితిలో లేకపోయినా కూడా సమస్యలు పరిష్కరించబడతాయి జ్ఞానికి చాలా వరకు, ఎందుకంటే ఆందోళన లేదు కదా. జ్ఞాని తన మనస్సులోని ఆత్మాకార వృత్తి వలన ఆందోళనను దూరం చేసుకున్నాడు. స్వాతంత్ర్యాత్ అంటే స్వాతంత్ర్య వృత్తి వలన సుఖం ఆప్నోతి, ఆందోళన లేకుండా సుఖం పొందుతాడు. అంటే అహంకారపు సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు ఆత్మానాత్మ సెట్ లో ఉంటాడు కదా, మైండ్ సెట్ లో. పరం లభతే అంటే మోక్షం వస్తుంది, స్వస్వరూప స్థితిలో ఉంటాడు. అది ఎప్పుడు కలుపుకోవాలి మనం. అహంకారం వలన వచ్చే సమస్యలు ఉన్నా కూడా, అది గుర్తుపెట్టుకోండి, అదొక కండిషన్. అహంకార సమస్యలకు అంతం ఉండదు. స్వాతంత్ర్యాత్ నిర్వృతిం గచ్చేత్. నిర్వృతి అంటే లోపల శాంతి అన్నమాట. లోపల శాంతి అంటే దయానంద స్వామిజీ అంటారు ఇన్నర్ స్పేస్. దయానంద స్వామిజీ ఒక మంచి మాట అంటారు, ఇన్నర్ స్పేస్ అంటే సమస్యకు నాకు కొంత దూరం ఉంది, నేను శాంతిగా ఉన్నాను లోపల. ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది? మీకు మంచి ఉదాహరణ చెప్తా, ఇప్పుడు మీకు బాగా పట్టుకుంటారు. మీరు మన పక్కింటి వాళ్ళకి సమస్యలు వచ్చినాయి,
మన పక్కింటి వాళ్ళు ఎవరో చనిపోయారు, ఏదో సమస్యలు వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? మన పక్కింటి వాళ్ళంటే మనకు చాలా ఇష్టం, వాళ్ళంటే చాలా ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కాబట్టి ఏం చేస్తాం? వెళ్ళి ఓదారుస్తాం కదా, పక్కింటి వాళ్ళు కదా, మనకు చాలా కావాల్సిన వాళ్ళు, మంచివాళ్ళు, మనం అభిమానించే వాళ్ళు. అయితే ఎట్లా ఓదారుస్తావంటే నువ్వు నీ ఫుల్ మైండ్ అంతా ఉంటుంది అక్కడ, నీకు ఆందోళన ఉండదు. అది పక్కింటి వాళ్ళ సమస్య కాబట్టి, నీ సమస్య కాదు కాబట్టి నీకు ఆందోళన ఉండదు. నీ ఫుల్ మైండ్, నీ ఫుల్ బుద్ధి పనిచేస్తుంది అనమాట. పనిచేసి చక్కగా ఎంతో మంచి 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 మాటలు చెబుతావు. మీ సమస్యను నా సమస్యగా భావిస్తున్నాను అని మంచి అనునయ వాక్యాలు పలుకుతావు. ఎందుకంటే ఒత్తిడి ఉండదు, ఆందోళన ఉండదు నీకు. జ్ఞాని పరిస్థితి ఇలాగే ఉంటుంది. తన అహంకారపు సమస్యలను పొరుగింటి వారి సమస్యలుగా చూస్తాడు జ్ఞాని. అందుకని ఆందోళన ఉండదు. ఇన్నర్ స్పేస్ ఉంటుంది, అంటే ఆంతర్యంలో శాంతి ఉంటుంది. దయానంద స్వామీజీ అంటారు, ఆ స్పేస్ నే మెచ్యూరిటీ అంటారు, అంటే ఆబ్జెక్టివిటీ. అటువంటి ఆలోచన సరళి, అటువంటి ఆలోచన ధోరణి, స్వాతంత్ర్య వృత్తి అంటే అది అర్థం. అది ఎవరికి ఉంటుంది? జ్ఞానికి ఉంటుంది. ఇప్పుడు 51 చూద్దాం. అకర్తృత్వం అభోక్తృత్వం స్వాత్మనో మన్యతే యదా తదా క్షీణా భవంత్యేవ సమస్త చిత్త వృత్తయః. 51వ శ్లోకం. తనలో ఉందనుకున్నటువంటి ఆత్మ నిజానికి కర్త కాదు, భోక్త కాదు అని తెలుసుకుంటాడు జ్ఞాని. చక్కగా సమస్యలు ఏమి లేకుండా హ్యాపీగా జీవిస్తాడు అనమాట. అష్టావక్ర మహర్షి చెప్తున్నారు, నేను కర్త, నేను భోక్త అట్లా అనుకుంటే ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా ప్రారంభం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అదృష్టం అంటే దృష్టం కాదు, అంటే నాకు తెలియదు అనమాట. ఐ డోంట్ నో. ఇది ఆలోచన సరళి. అందుకే ఎప్పుడు బాధపడుతుంటారు అందరూ. నిజానికి అదృష్టం, ఇప్పుడు ప్రారంభం, లేకపోతే భవిష్యత్తు, ఇదంతా కర్మఫలం. ఎవరి కర్మఫలం? నా కర్మఫలం. ఎప్పుడు కర్మఫలం? కోట్ల 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 జన్మల నుంచి నేను చేసేటటువంటి కర్మఫలం. అది ప్రారంభంగా వస్తుంది. ఆ కోట్ల 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 జన్మల్లో ఉన్నటువంటి సంచిత కర్మల్లో ప్రారంభ కర్మకు ఏది వచ్చిందో నాకేం తెలుసు? ప్రారంభ కర్మ సుఖ ప్రారంభం వచ్చిందా, దుఃఖ ప్రారంభం వచ్చిందా నాకు తెలియదు కదా. నేను కర్త, అంటే కర్మ చేశాను. ఇప్పుడు ఎన్నో కోట్ల కోట్ల జన్మల క్రితం కర్మలు చేశాను. ఆ కర్మఫలం ఇప్పుడు వచ్చింది. అది నా భవిష్యత్తుగా ఎదురు నిలుస్తుంది అనమాట. రేపు ఏం జరుగుతుంది? ఏం జరిగినా నా కర్మఫలమే కదా అది. నేను భోక్తగా అనుభవించాలి. కర్తగా కర్మలు చేశాను అంటే ఇప్పటికిప్పుడు చేసిన కర్మలు కాదు, ఇంత క్రితం చేసినవి కూడా నాకు మరి వస్తున్నాయి కదా అనుభవంలోకి. ప్రారంభం అంటే అదే కదా. నేను భోక్తగా అనుభవించాలి. ఇది ఒక పెద్ద ప్రవాహం, ఇది ఒక ఫ్లో ఆఫ్ ఇన్సిడెంట్స్ అనమాట. అహంకారం యొక్క ప్రవాహం అంటారు దీన్ని. నేను భోక్తగా కర్మఫలాన్ని ఎదుర్కోక తప్పదు. ఇది ఒక భాగం, వేదాంతంలో ఒక భాగం. దురదృష్టవశాత్తు కర్మఫలం అదృష్టం, అంటే నాకు తెలియదు, నాకు కనపడదు, నేను ఊహించలేను. జ్యోతిష్కుడు కూడా కరెక్ట్ గా చెప్పలేడు. కాబట్టి భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. కర్త, భోక్త, అహంకారం ఇవన్నీ మనం తొలగించలేము. అహంకారాన్ని కూడా తొలగించలేము. ఒకే ఒక పరిష్కారం ఉంది ఈ సమస్యకు. ఏమిటది? గట్టి మేళం. గట్టి మేళం. నేను కర్త, భోక్త అనే ఆలోచనను బలహీనపరచాలి. ఎలా బలహీనపరచాలి? అహంకారం
కేవలం వ్యావహారిక సత్యం. ఆత్మ పారమార్థిక సత్యం. వ్యావహారిక సమస్యలు పారమార్థిక సత్యాన్ని తాకలేవు. ప్రాక్టికల్గా ఉండండి. అదే కదా నిత్యాసనం అంటే. అష్టావక్ర మహర్షి అంటున్నారు, అకర్తృత్వం, అహంకారం నా స్వభావం కాదు, నాతో తాత్కాలికం ఉంది, అది నిజం కాదు, అది మిథ్య, అది ఫేక్ నోట్, నకిలీ నోటు. నేను ఎవరిని? ఆత్మ. నేను అకర్త. అభోక్తృత్వం. అకర్తృత్వం అంటే నేను కర్త కాదు. అభోక్తృత్వం అంటే నేను భోక్త కూడా కాదు. అంటే అకర్త అంటే కర్మ సంబంధ రహిత అని అర్థం. అభోక్త అంటే కర్మఫల సంబంధ రహితుడు అని అర్థం. అభోక్త అంటే స్వాత్మన అంటే పెద్ద నేను, నా స్వస్వరూపం, నా అసలు స్వభావం. యథా మన్యతే. నిధిధ్యాసనం ద్వారా, ఇంత గట్టి మేళం ద్వారా అహంకారాన్ని పట్టించుకోడు. గట్టి మేళం టైంలో నీవు వెళ్ళి ఎవరి నోరు ముయ్యవు. గట్టి మేళం వాయిస్తుంటే ఎవరన్నా తుమ్ముతాడేమో దగ్గుతాడేమోనని అందరి నోళ్ళు మూస్తామా వెళ్ళి మనం ఏమన్నా? ముయ్యం కదా. గట్టి మేళం టైంలో ఎవరి నోళ్ళు మనం ముయ్యం. వాళ్ళ సౌండ్ మనకి వినపడకుండా ఉండాలని పెద్ద మేళం వాయిస్తున్నారనమాట. అది ఆ గట్టి మేళం పెద్దదిగా ఉండి వారి మాటలు నీకు వినపడవు. అమంగళ శబ్దాలు ఎవరన్నా పలికితే అవి నీకు వినపడవు. మరి మీ అందరికి తెలిసిన ఉదాహరణ మరొకటి చెప్తా, ఒకసారి గుర్తు చేస్తున్నా. పగలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయా? రాత్రిపూట అయితే ఉంటాయి నక్షత్రాలు, మనకు కనపడతాయి. మన మేడ మీద మంచం వేసుకుని పడుకుంటే మేడ మీద, ఇక్కడ హైదరాబాద్లో కాదు, మన పల్లెటూరు వెళ్ళినప్పుడు అయితే కనపడతాయి. అక్కడ పొల్యూషన్ ఉండదు కాబట్టి ఆకాశంలో చక్కగా నక్షత్రాలు కనపడతాయి. పగలు ఉండవు అని అనుకుంటాం మనం. కానీ నక్షత్రాలు రాత్రి ఎట్లా ఉంటాయి, పగలు కూడా అలాగే ఉంటాయి. కానీ పగలు మనకు కనపడవు, మనం చూడలేం. ఎందుకని చూడలేము? గట్టి మేళం. గట్టి మేళం ఏంటి? ఇక్కడ సూర్యప్రకాశం. సూర్యుడు చాలా మంచిగా బ్రైట్ గా ప్రకాశిస్తాడనమాట. సూర్యప్రకాశం అనే గట్టి మేళంలో నక్షత్రాల యొక్క ప్రకాశాన్ని మనకు కనపడకుండా చేస్తుంది సూర్య ప్రకాశం. అది సూర్యకాంతి అనే గట్టి మేళం. మనం ఈ నక్షత్రాలంటే మన అహంకారపు ఆలోచనలు అనుకోండి, అవి కనపడకుండా చేస్తాం అన్నమాట. అలా అహంకార వృత్తి ఆత్మాకార వృత్తి వలన బలహీనపడుతుంది. తదా సమస్తాః చిత్తవృత్తయ, అన్ని ఆందోళన వృత్తులు, భయం వృత్తులు, ఒత్తిడి వృత్తులు క్షీణాః భవంతి, క్షీణిస్తాయి అంటే బలహీనపడతాయి. అహంకారపు సమస్యలు మాయమైపోతాయి అని అష్టావక్ర మహర్షి చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. అహంకారపు సమస్యలు మాయమవ్వవు, వాటి ప్రభావం మన మీద ఉండదు అని అర్థం చేసుకోవాలి. జ్ఞాని అహం ఆనంద స్వరూప అన్నాడంటే అర్థం ఆత్మస్థితిలో అన్నాడు. అతనికి ఎన్నో దేహ సమస్యలు ఉండొచ్చు. సన్యాసి అయితే ఒక ఆశ్రమం నడుపుతుంటాడు, ఎన్నో ఆశ్రమ సమస్యలు ఉండొచ్చు. ఆశ్రమాలు నడుపుతుంటారు కొంతమంది గృహస్థులు. మరి ఎంతో శ్రమ, గృహస్థుకి శ్రమ అంటాం మన సమస్య వస్తే. ఆశ్రమ, ఆ అంటే చాలా బలమైంది అని అర్థం. ఆశ్రమం, సన్యాసి పెద్ద ఆశ్రమం ఉంటుంది. కాబట్టి సన్యాసి జ్ఞాని గాని గృహస్థ జ్ఞాని గాని ఆనందంగా నవ్వారంటే వారికి అహంకారపు సమస్యలు లేవు అని అర్థం కాదు. వాళ్ళకి అహంకారపు సమస్యలు ఉన్నాయి, అయినా కూడా ఆత్మవృత్తి అహంకార వృత్తిని మింగేసింది అని అర్థం. నేనేదో రాశాను కదా అందుట్లో ఉఫ్ ఉఫ్ అని ఊదేశాను, తమాషాగా రాశాను. మింగేసింది అనమాట. క్షీణాః భవంతి ఏవ, తప్పకుండా క్షీణిస్తాయని అర్థం. 52 ఉచ్ఛృంఖల ప్రకృతి కాం స్థితిర్ధీరస్య రాజతే.
నతు సంస్పృహ చిత్తస్య శాంతిర్మూఢస్య కృత్రిమా. అంటే విధి నిషేధాల నుండి జ్ఞాని విముక్తి పొంది సహజంగా ఆనందంగా ఉంటాడు. అక్కడ ఇంకోటి చెప్తున్నారు, అభ్యసించిన శాంతితో ఎంత నియమబద్ధంగా ప్రవర్తించినా కూడా కోరికలతో నిండిన మనసు గల మూఢుని చేష్టలు కృత్రిమంగానే ఉంటాయి. ఇక్కడ రెండు కంపేర్ చేస్తున్నారు అనమాట. ఒకటి నిజంగా జ్ఞాని, అజ్ఞాని. జ్ఞాని ఏమంటాడు, నేను నిత్యముక్తుడిని అంటాడు, నేను ఆనందంగా ఉన్నాను అంటాడు. అంటే అహంకార సమస్యల్ని ఉన్నాయి కానీ పట్టించుకోడు, ఆత్మదృష్టితో ఉంటాడు. నేను నిత్యముక్త అనే ఆలోచన అన్ని వేళ ఉంటుంది. ఒక మెచ్యూరిటీ లేని వ్యక్తి, పరిణితి లేని వ్యక్తి అన్నాడు అనుకోండి, అంటే తన వ్యాపారానికి, కుటుంబానికి, దేహానికి, మన అన్నిటికీ సంబంధించి ఉంటుంది అనమాట. నేను నిత్యముక్తుడనే ఆలోచన ఇక్కడ అజ్ఞానం అంటే కృత్రిమంగా ఉంటుంది. అది బలహీనమైన ఆలోచన, మానసిక స్థితి. అది అర్థం చేసుకోవాలి. అజ్ఞానం అన్నాడా, జ్ఞానం అన్నాడా, అది మనకేం తెలియదు, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. నేను నిత్యముక్త అసహజమా సహజమా, దానికేమి లిమిటేషన్స్ ఉండవు. శృంఖల అంటే పరిమితమైనటువంటి అహంకార ప్రధాన జీవితం గడిపేవాడు, అనాత్మ ప్రధాన జీవితం గడిపేవాడు అలా మాట్లాడతాడు అనమాట. అంటే డాంబికంగా చెప్తాడు అనమాట. ఆత్మస్థితి ఉండదు అక్కడ, అనాత్మస్థితిలోనే చెప్తాడు. కాబట్టి అనాత్మ ప్రధాన జీవితం గడిపేవాడిని మూఢుడు అంటారు. అందుకే అష్టావక్ర మహర్షి మూఢ అన్నారు. కృత్రిమం అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్కంట్రోలబుల్, అన్సస్టైనబుల్, అన్రిలయబుల్, అన్స్టేబుల్, ఇవన్నీ మనం వాడేది అందుకే. అటు మనమే కంట్రోల్ చేయలేము, కానీ పెద్దగీత గీయాలి. ఆత్మస్థితిలో ఎప్పుడు ఉండగలగాలి. 53 విలసంతి మహాభోగై విశంతి గిరిగహ్వరాన్ నిరస్త కల్పనాధీరా అబద్ధ ముక్త బుద్ధయ. నేను నిత్యముక్తుణ్ణి అనే ఆలోచన నిత్యం ఉంటుంది జ్ఞానికి. నిత్యం అహంకార సమస్యలు అంటే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఉంటుంది అన్నమాట. అది అంటే ఒకే మైండ్ సెట్ కలిగి ఉంటాడు. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యోదయం, సూర్యాస్తమయం. సూర్యోదయంలో సూర్యుడు ఎలా ఉంటాడు, రెడ్ కలర్ లో ఉంటాడు, ఎర్ర రంగులో. సూర్యాస్తమయంలో ఎలా ఉంటాడు, ఎర్ర రంగులో ఉంటాడు. ఒక ఫోటో తీయండి, ఎవరు చెప్పలేరు సూర్యోదయమా సూర్యాస్తమయం. అంటే ఒకే రకంగా ఉంటుంది అనమాట, ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు. అలాగే ఇప్పుడు రాముడు ఉన్నాడు, వాల్మీకి వర్ణిస్తాడు రాముడి గురించి. పట్టాభిషేకం జరుగుతుంది రామానికి ఇప్పుడు, ఇది సూర్యోదయం వార్త. రామా నువ్వు వనవాసం చేయాలి, ఇది సూర్యాస్తమయం వార్త. ఈ రెండు వార్తలకు రాముడి మానసిక స్థితి ఒకే రకంగా ఉంది అంటాడు వాల్మీకి మహర్షి. జ్ఞానులకు కూడా సుఖ ప్రారంధం, దుఃఖ ప్రారంధం రెండు ఉంటాయి. సుఖ ప్రారంధం అంటే మజా జీవితం, దుఃఖ ప్రారంధం అంటే దోమలు కుట్టుకుంటా ఎక్కడో కొండ గుహల్లో ఎక్కడో ఉంటాడు. భద్రుడు అంటాడు వైరాగ్య శతకంలో, మనసు గురించి చెప్తాడు. పరిభ్రమసి కిం ముధా వచన చిత్త విశ్రామ్యతాం. మనస ఎందుకు అతిగా ఆలోచిస్తావు, ప్రశాంతంగా ఉండు. భవిష్యత్తు నువ్వు ఏం చేయలేవు, ప్రారంభం నిర్ణయిస్తుంది. నీ ప్రారంభం నీకు తెలియదు కదా, జరిగేది జరగక మానదు. అతీత మనను స్మరాన్ అపిచ భావి అసంకల్పయన్. అంటే గతం గురించి పశ్చాత్తాపం వద్దు, ఎందుకు నువ్వు మార్చలేవు కాబట్టి. భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు, ఎందుకు నీకు తెలియదు అది. కాబట్టి వర్తమానంలో జీవించు, ఇది శాస్త్రవచనం. గతం గురించి పశ్చాత్తాపం వద్దు, నువ్వు మార్చలేవు. భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు, అది నీకు తెలియదు. వర్తమానంలో జీవించు, ఇది శాస్త్రవచనం. అనాత్మస్థితిని లోపరుచుకోవటం, ఆత్మస్థితిని డామినేట్ చేయగలగాలి. ఈ మానసిక సమస్యలు, దేహ సమస్యలు, అహంకారపు సమస్యలు
నిరంతరం ఉంటూనే ఉంటాయి. అలలు లేని సమయం అంటూ ఉండదు. సముద్రంలో అలలు ఉండగానే చక్కగా స్నానం చేయాలి. కాబట్టి ఈ సమస్యలు ఇలా ఉండగానే ఈ సమస్యలు నన్ను తాకవు, నేను ఆత్మస్థితిలో ఉన్నాను, నేను దేహాన్ని కాదు, నేను సుపీరియర్ ఐ, బేసిక్ ఐ, పెద్ద నేను, ఇన్నర్ ఐ, రియల్ ఐ, అట్లా అర్థం చేసుకోవాలి. ఎసెన్షియల్ ఐ, నేను ఎసెన్షియల్ ఐ, నేను ఎవరు? దేహి. ఐఎమ్ నాట్ దేహం, ఐఆమ్ దేహి. ఐఎమ్ నాట్ శరీరం, ఐఎమ్ శరీరి. ఇలా పదే 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 నిధిధ్యాసనం చేసుకుని ఈ ఆత్మస్థితిని గట్టి మేళంలాగా చేసుకుంటే ఈ అహంకారపు సమస్యలు ఉఫ్ అని ఉదయచ్చు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.